నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రాష్ట్రంలో కల్తీ మద్యం జరిగింది, ఇదంతా కూడా ప్రభుత్వం డైరెక్షన్లోనే జరిగింది అని చెప్పి గత వారం రోజులుగా వైసీపీ ఏ విధమైనటువంటి ప్రచారాలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ కల్తీ మద్యానికి సంబంధించి చంద్రబాబు గారు స్పందించడం, వెంటనే ఆయన యాక్షన్ తీసుకోవడం కూడా మనం చూసాం. ఇక తాజాగా అయితే దీనిపైన ఒక యాప్ తీసుకొచ్చారు, సిట్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక మరి అదేవిధంగా దీనిపై తప్పుడు వార్తలు రాసిన వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది కదా. అందులో భాగంగానే సాక్షి పత్రికకు ప్రభుత్వం నోటీసులు పంపించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి సాక్షి అయితే కొన్ని కథనాలను ప్రచురించింది. అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పి, విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి, రాజ్యాంగ హక్కును కాలరాస్తున్నారని చెప్పి సాక్షిలో ప్రచురించారు. అసలేంటి మరి ఈ విధంగా లేని వాటిని ప్రచురించి ప్రజలను మభ్యపెట్టే విధంగా వార్తలు ప్రచురించడం రాజ్యాంగ హక్క, నోటీసులు ఇవ్వడంలో ఎంతవరకు తప్పు ఉంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సాక్షి పత్రికకు ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే కాదు, గత నుంచి కూడా మనం చూస్తున్నా ఒక పత్రికను అడ్డు పెట్టుకొని అటు ప్రతిపక్ష పార్టీలను కానీ అధికార పక్షాన్ని కానీ ఏ విధంగా వాళ్ళు కించపరుస్తున్నారు అని చెప్పి ఇప్పటికే చాలా కేసులు, ఆరోపణలు అయితే సాక్షి పత్రిక పైన ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మద్యం కేసులో కూడా లేని వార్తలను, తప్పుడు వార్తలు ప్రచురిస్తుందని నోటీసులు ఇచ్చారంటున్నారు. అసలు ఇవ్వడమే తప్పు, మా పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ని పెట్టుకున్నదే ఈ ఉద్దేశంతో. ఏ ఉద్దేశం? పత్రికా స్వేచ్ఛ మీద, అంటే తప్పుడు వార్తలు రాసి ప్రచారం చేసుకొని ప్రభుత్వం గనక ఏదైనా యాక్షన్ తీసుకుంటే పత్రికా స్వామ్యం మీద దాడి చేస్తున్నారు. పత్రికలకి స్వేచ్ఛ లేదా, జర్నలిస్టుల స్వేచ్ఛకి భంగం కలిగిస్తారా అన్న డైలాగులు ముందర రాసుకొని దానికి అనుగుణంగా సాక్షి పేపర్ పెట్టుకున్నట్టుగా కనపడుతున్నది. ఏం చేసినా ఇప్పుడు మరి నువ్వు తప్పుడు వార్తలు రాయచ్చా? ఎట్లా రాసావు తప్పుడు వార్తలు? ఒకటి కాదు, 1,00,000 ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. తను అధికారం కోల్పోయిన బాధలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గెలిచిన చంద్రబాబు నాయుడు మీద కక్ష తీర్చుకోవటానికి అధికారంలో ఉన్నప్పుడు కక్ష తీర్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత మామూలుగా ఏం ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి అంటే, తను ఏమన్నా తప్పులు చేశాడేమో, ప్రజలకి ఏదైనా ద్రోహం చేశాడేమో అని ఆలోచించుకొని వాటి కరెక్షన్స్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు మీద పగపడితే ఏమొస్తుంది నీకు? చంద్రబాబు నాయుడు గెలిచాడు, 164 సీట్లు వచ్చినాయి, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. నీకు 11 సీట్లతోటి నీ సిగ్గు కూడా పోగొట్టారు జనం. ఏం చేస్తావు నువ్వు? మళ్ళీ జనాన్ని ఆకట్టుకోవడానికి ఏం చేయాలో ఆలోచించాలి. కానీ చంద్రబాబు నాయుడు మీద కోపం పెంచుకుంటే ఎట్లా? ఆయన నీ మీద కనుక కక్ష సాధించాలంటే 15 నెలలు అయింది ఇప్పటికీ. ఒక్కరోజు చాలు కదా జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఎత్తేయటానికి. అప్పుడు మీకు గుర్తుంది కదా, నేను ఎక్కడో లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని మా వాళ్ళు ఎత్తేశారు అన్నాడు. అంటే ఆ భాష, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత దారుణమైన కర్కోటకమైన భాష మాట్లాడిన ఈ జగన్మోహన్ రెడ్డి మరి అదే కర్కోటక భాష, కర్కోటక చర్యలు చేయాలంటే చంద్రబాబు నాయుడికి ఒక్క రోజు పని. ఆయన 1 గంట ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి లోపల ఉంటాడు కదా. కానీ చేయట్లేదు. తెలుగుదేశం కేడర్ అంతా కూడా అదే అడుగుతున్నారు, తొందరగా అతన్ని అరెస్ట్ చేయండి అని. ఆయన నథింగ్ డూయింగ్, ఆధారాలు ఉంటే పోలీసులకు అప్పగించాం, వాళ్ళు చూసుకుంటారని చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు? ప్రతిరోజు నిద్ర లేచింది మొదలు అబద్ధాలు, అక్రమ వార్తలు, అన్యాయమైన కథనాలు, ఇవే తప్ప బేతాళ కథలు. జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలి అంటే బేతాళ కథలు. ఒక బేతాళ కథ ఈ మధ్య ఒకటి వేశాడు, నకిలీ మద్యానికి 4 బలి అని. అసలు ఆ బ్యానర్ ఐటమ్ అన్నమాట. నీకు ఒక 4 ఫోటోలు వేశాడు. ఆ 4 ఫోటోల్లో ఆ కేసుల మీద గవర్నమెంట్ వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి పెట్టారు. వాళ్ళు అక్కడికి వాళ్ళ ప్రభుత్వ అధికారులని పంపించి అసలు అది వాస్తవం ఏందా చూడండి, కనుక్కోండి, నిజమైతే చర్యలు తీసుకుందాం అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆఫీసర్లను పంపించింది అక్కడికి. పోలీసులు వెళ్ళారు, ఎక్సైజ్ వాళ్ళు వెళ్ళారు, అందరు వెళ్ళి చేస్తే అందులో ఒకడు 2 ఏళ్ల కిందట యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆడి ఫోటో తీసుకొచ్చి పెట్టారు. వీడు నకిలీ మద్యం తాగి చచ్చిపోయి. ఏ నకిలీ మద్యము? ములకల చెరువులో నకిలీ మద్యం తాగి. నేను జగన్మోహన్ రెడ్డి నకిలీ మద్యం గురించి మళ్ళీ తర్వాత చెప్తా. ఈ ములకల చెరువులో ఎప్పుడైతే
ఈ నకిలీ మద్యం ర్యాకెట్ని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఇది మొదలుపెట్టాడు. ఆడెప్పుడో యాక్సిడెంట్లో ఎప్పుడో చచ్చిపోతే అతన్ని ఫోటో తీసుకొచ్చి ఒక అనుమానాస్పద మృతి జరిగింది, ఇది మద్యం తాగటం వల్ల చచ్చిపోయాడని పెట్టాడు. ఇంకోటి ఎవడో ఒక చిన్న మస్తానని అతను ఎప్పుడు తాగుడు అలవాటు ఉంది, ఎప్పుడో చనిపోయాడు. అతను కూడా చనిపోయి చాలా కాలం అయింది. అతను ఫోటో వేసాడు. ఆ చిన్న మస్తాన్ వాళ్ళ మిస్సెస్ వచ్చి చెబుతుంది, అతను ఎప్పుడు తాగుతూనే ఉంటాడు, పని చేయడు, పాడు చేయడు, తాగి ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మందు తాగి చచ్చిపోయాడు అని చెప్పి ఆ చిన్న మస్తాన్ భార్య చెప్పింది. ఇక్కడ శ్రీరాములని ఇంకో కేసు ఉంది. వాళ్ళు వేసిన ఫోటోల్లో శ్రీరాములనే కేసు 4 ఫోటోలు వేశారని చెప్పా కదా. అందులో ఒక అతను ఈ శ్రీరాములు అనే ఇతను అన్నమయ్య జిల్లా వడ్డేపల్లికి సంబంధించిన కన్స్ట్రక్షన్ లేబరు 57 సంవత్సరాలు. ఇతనికి అంటే తాగుడు అలవాటు ఉంది. పొద్దునంతా పని చేస్తాడు, సాయంత్రం కాగానే వచ్చిన డబ్బులతోటి తాగుతాడు. ఇదే అతనికి పని చేయటం, డబ్బులు తెచ్చుకోవటం, తాగటం దినచర్య. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మందు తాగి అతనికి కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు చాలా వచ్చేసిన తర్వాత అతను వడ్డేపల్లి నుంచి వచ్చి ములకల చెరువు వచ్చి మందు కొడతాట రోజు. మనకు తెలియదు. ఆఫీసర్లు అక్కడ ఎంక్వైరీ చేస్తే, పోలీసులు ఎంక్వైరీ చేస్తే తెలిసింది అది. ములకల చెరువు వచ్చి ఎందుకు తాగుతున్నాడో తెలుసా అని సాక్షివాడు ఏం రాశాడంటే, ములకల చెరువులో మద్యం తాగితే అది బాగా కిక్ వస్తుందిట. ఎందుకు? ములకల చెరువులో కల్తీ మద్యం ఉంది కదా, అది తాగితే కిక్ వస్తున్నదని వడ్డేపల్లి నుంచి రోజు ములకల చెరువు వచ్చి తాగుతున్నట్ట. ఇది తాగటం వల్ల ములకల చెరువులో పడి తాగి చచ్చిపోయాట. ఇది సాక్షివాడు రాసింది. అతను తాగటం మొదలుపెట్టింది ఎప్పుడు? అతను ఎప్పుడో చాలా కాలం నుంచి అలవాటు ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లిక్కర్ తాగటం వల్ల అతని కిడ్నీలు, లివర్లు పాడైపోయినాయి. అయినా అతను తాగుడు ఆపలేదు. ఇప్పుడు తాగుతూనే ఉన్నాడు. అతనికి చెప్పా కదా 57 సంవత్సరాలు. అతను వచ్చి ములకల చెరువులో నీకు అక్రమ మద్యం ఆ చిన్న కుటీర పరిశ్రమ లాగా పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి మనుషులు. ములకల చెరువు ఎక్కడ ఉంది? తంబళపల్లి నియోజకవర్గంలో. దాని ఎమ్మెల్యే ఎవడు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి దివాకర్ రెడ్డి. పెద్దిరెడ్డి ఎంపీ ఎవరు? జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మొన్న అరెస్ట్ అయ్యాడు కదా. ఇప్పుడు ఏదో ఐక్యరాజ్య సమితి మీటింగ్కి వెళ్తున్నాడు, కానీ మొన్నటి వరకు అయితే జైల్లోనే ఉన్నాడు కదా. అక్కడ మొత్తం వైసీపీ వాళ్ళే ఉంది. ఆ ములకల చెరువు మొత్తం కూడా సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీ వరకు అందరూ వైసీపీ వాళ్ళు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ నకిలీ మద్యం కుటీర పరిశ్రమలాగా తయారు చేసి దాన్ని ఇస్తూ ఉంటే, అది మాకు అంటే మా వాళ్ళు అందులో లేరు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు అని చెప్పటానికి సాక్షి వాళ్ళు రాసిన కథనం ఇది. ఏంటి? అతను వడ్డేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి తాగుతున్నాడు. వడ్డేపల్లిలో ఈ తయారు చేసినోడు ఇబ్రహీంపట్నం దాకా పంపించాడు. ఎక్కడ తమ్మలపల్లిలో తయారు చేసి, ములకల చెరువులో తయారు చేసిన వాడు తెనాల దాకా పంపించాడు. అన్ని ఊళ్ళో బెల్ట్ షాపుల్లో సప్లై చేస్తున్నారని చెప్పి వీళ్ళే ఏం చెబుతున్నాడు? సరఫరా అవుతున్న ప్రతి 4 బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం బాటిల్ అని ఇదే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి వడ్డేపల్లి నుంచి నీకు ములకల చెరువు వచ్చి తాగాల్సిన పనే ఉంది? అన్ని చోట్ల దొరుకుతాం. ప్రతి 4 మద్యం బాటిల్లో ఒకటి నకిలీది కదా. మరి రాష్ట్రం మొత్తం ఉందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. ఇప్పుడు మరి ములకల చెరువు వచ్చి తాగింది ఎందుకు అంటే, ఇక్కడ మందు తాగితే కిక్ వస్తుందట. అతను చనిపోయాడు. అతను ఎటువంటి ఫుడ్ కూడా తినట్ట తాగిన తర్వాత. దాంతో అతనికి ఎక్కిళ్ళు వస్తే ఆ పక్కన ఎవడో మంచినీళ్ళు తీసుకొచ్చే లోపల చచ్చిపోయాడు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. అయిపోయింది కదా. అంటే బేతాళ కథలు ఎట్లుంటాయో చెప్తాం మీకు. ఇక్కడ సాక్షి మీడియాలో అక్కడ ములకల చెరువు ప్రాంతంలో ఒక అతను పనిచేస్తూ ఉంటాడు. అతని పేరు జయసింహ. నేను పేరుతో సహా చెప్తున్నా. ఈ వ్యక్తి, ఈ జయసింహ అనే అతను ఏం చేశాడంటే, ఆ శ్రీరాములు కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్క మీరు పని చేయండి, మీ ఆయన చచ్చిపోయింది నకిలీ మద్యం వల్ల అని మీరు చెప్పండి, మీకు గవర్నమెంట్ ఒక 30 లక్షలు 40 లక్షలు ₹1 పరిహారం ఇస్తుంది అంటే, వాళ్ళు ఎవరికైనా ఎటు పోయాడు, మనిషి పోయాడు, తాగి చచ్చిపోయాడు అని చెప్తే అతను సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నాడు. వీడియో తీసుకొని మొత్తం వాళ్ళ ఆఫీసుకు పంపించాడు. వాళ్ళు మొత్తం సోషల్ మీడియాలో అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో మొత్తం ప్రచారం చేసేసారు, నకిలీ మద్యం తాగి చచ్చిపోయాడు అని.
ఆ వార్త అది సోషల్ మీడియాలో రావటం, నెక్స్ట్ డే సాక్షిలో ఫోటోతో సహా వార్త రావడంతో చెప్పాక ఇందాక 4 చచ్చిపోయారని కల్తీ మద్యం తాగి. వెంటనే పోలీసులు వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఎక్సైజ్ వాళ్ళు వెళ్ళారు. ప్రభుత్వం మొత్తం పైనుంచి అమరావతి నుంచి అడుగుతూ ఉన్నది, ఏమైంది కనుక్కోండి అని వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే, ఏమ్మా ఏం జరిగింది, మీ ఆయనకి నిజంగా ఈ నకిలీ మద్యం తాగి చచ్చిపోయాడా అంటే, మా ఆయన ఎప్పటి నుంచో తాగుతున్నాడండి, జగన్మోహన్ రెడ్డి మందు అంటే ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి సప్లై చేసిన మందు తాగిన దగ్గర నుంచి ఇతనికి కిడ్నీలు లివర్లు చెడిపోయినాయి, చాలా ప్రాబ్లమ్స్లో ఆరోగ్య సమస్యల్లో ఉన్నాడు, అయినా సరే పనికి వెళ్తాడు, వచ్చిన డబ్బులతో మళ్ళీ తాగుతున్నాడు, నీళ్లు అడిగితే నీళ్లు తెచ్చే లోపల చచ్చిపోయాడండి, మరి నువ్వు నకిలీ మద్యం వల్ల చచ్చిపోయాడని ఎందుకు చెప్పావు వీడియోలో అని అడిగారు. నాకు తెలియదండి, ఆ జయసింహ అనే అతను వచ్చి సాక్షి మీడియా అతను వచ్చి మమ్మల్ని అడిగాడు, మమ్మల్ని ఇట్లా చెప్పండి, మాకు గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి, కాంపెన్సేషన్ వస్తుందని చెప్పాడు. మేమేదో ఎటు పోయినోడు పోయాడు కదా అని కాంపెన్సేషన్ కోసం ఆశపడి అటు చెప్పామండి అని. మరి అయితే మీకు అంతగా డౌట్ ఉంటే మరి మీ అతని డెడ్ బాడీని, శ్రీరాములు డెడ్ బాడీని మేము పోస్ట్ మార్టం చేస్తాం, మేము తీసుకెళ్తాం, కేసు బుక్ చేస్తాం అని పోలీసులు చెబితే, వద్దండి మీరు పోస్ట్ మార్టం చేస్తే ఏమి రిపోర్ట్ వస్తుందో మాకు తెలుసు, ఆయన లివర్ కిడ్నీ ఎప్పుడో పాడైపోయినాయి, పూర్తిగా అనారోగ్యంతో ఉన్నాడనే విషయం మాకు కూడా తెలుసండి, అందుకని ఏం వద్దులేండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. మీరు ఆ చెప్పిందే మళ్ళీ ఇంకొక వీడియో చేయండి అని చెప్పి ఇంకో వీడియో చేశారు. చేసిన తర్వాత మీ కంప్లైంట్ ఇవ్వండి అమ్మా అంటే, మేము కంప్లైంట్ ఇవ్వమండి, మాకు తెలుసు ఏం జరిగిందో అని చెప్పి వాళ్ళు మాకేమి దీని మీద కేసు కూడా కట్టక్కర్లేదు అని చెప్పి ఆ చనిపోయిన అతని భార్య, అతని కూతురు వాంగ్మూలం ఇచ్చారు పోలీసులకి. పోలీసులు వాళ్ళు అప్పటికే కేసు బుక్ చేశారు. ఎవరైనా సరే చనిపోతే అనుమానాస్పద మృతి అనే ఎవరికైనా అదే పెడతారు. కొన్ని కేసుల్లో ఇప్పుడు చెరువుల్లో మునిగిపోయి వాటిట్లో మునిగిపోయి చనిపోతారు కదా, అతను ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసినా కానీ అది ప్రూవ్ అయ్యే వరకు బిఎన్ఎస్లో సెక్షన్ ఏంటో నాకు తెలియదు కానీ అంతకు ముందర 174 ఐపీసీలో ఆ 174 పెడతారు, అనుమానాస్పద మృతి అనే పెడతారు, కేసు అదే పెడతారు. ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నాడని చెప్పి సెక్షన్స్ ఆల్టర్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఈ సాక్షి ఏం చెప్తాడంటే, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అంటే అనుమానం ఉన్నట్టేగా, నకిలీ మద్యం తాగి చచ్చిపోయిన అనుమానం పోలీసులకు ఉన్నట్టే కదా అని రాస్తాడు, హెడ్డింగ్ పెడతాడు. ఇదా జర్నలిజం? నేను దాదాపుగా 42 ఏళ్ల నుంచి నేను జర్నలిస్ట్గా ఉన్నా. నువ్వు ఏ వార్త ఎట్లా రాస్తారో, ఎందుకు రాస్తారో, ఎట్లా రాయిస్తాడో ఈ జగన్మోహన్ రెడ్డి అమాతం నాకు తెలీదా? నువ్వు కావాలనే వార్త రాసి నలుగురు గురించి రాసావు. ఆ నలుగురు గురించి ఎంక్వైరీ చేస్తే 2 యాక్సిడెంట్ కేసులు, ఒకటేదో ఒక అతన్ని అయితే ఏదో అక్కడ లోకల్గా అనుమానాస్పద మృతి ఎందుకు బుక్ చేశారు అంటే అది మర్డర్ అనే అనుమానం ఉంది. అటువంటి కేసుల్లో ఫోటోలు తీసుకొచ్చి నువ్వు వేసి ములకల చెరువులో మద్యం వల్ల వీళ్ళందరూ చచ్చిపోయారు, ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఈ బేతాళ కథ అంతా ఎందుకు పెట్టాడో తెలుసా? ఈ బేతాళ కథ అంతా పెట్టడానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అతను తయారు చేసిన మొత్తం మందు అతని డిస్టిలరీలోనే, అతనికి సంబంధించిన వ్యక్తుల డిస్టిలరీలో మద్యం తయారు చేయించి, మద్యం ఎప్పుడైనా సరే తయారు చేసిన తర్వాత కొంత కూలింగ్ పీరియడ్ ఉంటుంది, రెస్టింగ్ పీరియడ్ ఉంటుంది, అది చేసిన తర్వాత మాత్రమే మార్కెట్లోకి సప్లై చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో పొద్దున్న తయారు చేసేవాళ్ళు, మధ్యాహ్నానికి ప్యాక్ చేసేవాళ్ళు, సాయంత్రానికి వేసుకోండి, పోసుకొని తాగండి, మాకు కావాల్సింది డబ్బులు, క్యాష్, ఓన్లీ క్యాష్, నో డిజిటల్ పేమెంట్ అని చెప్పారు. బాటిల్స్ ఇచ్చారు, అవి వీళ్ళు తాగారు. క్యూర్ కూడా అంటే దాన్ని సెటిల్ కూడా కాకుండా ఆ మద్యం తయారు చేయటం వల్ల విపరీతమైన ప్రాబ్లమ్స్ వచ్చినాయి. 30,000 మంది చచ్చిపోయారు. దాదాపు 60,000 మంది కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలతో బాధపడుతున్నారు. ఇవన్నీ ఆరోగ్యశ్రీ హెల్త్ డేటాలో మొత్తం అవన్నీ వచ్చినాయి, మన మీద కల్పించేయటం కాదు. ఇవన్నీ తెలుగుదేశం చెబితే అప్పట్లో చెప్పింది ఇవన్నీ, ఇగో ఇట్లా జరిగిందని. ఇందులో మొత్తం ఆల్కహాల్ కాదు కెమికల్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ అప్పట్లో టెస్టులు చేయిస్తే ఇదంతా తేలింది. రఘురామకృష్ణరాజు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, ఆయన టెస్టులు చేయిస్తే ఇందులో కెమికల్స్ ఉన్నాయని తేలింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అప్పట్లో దగ్గుబాటి పురంధేశ్వరి, ఆమె కెమికల్ అనాలిసిస్ చేయించింది,
లోపల కెమికల్స్ ఉన్నాయని తేలింది. ఇన్ని జరిగిన తర్వాత, ఇంతమంది 30,000 మంది చచ్చిపోయిన తర్వాత దాని మీద పెద్ద కేసు రిజిస్టర్ అయ్యి సిట్ దర్యాప్తు చేసి 11 మందిని అరెస్ట్ చేసిన తర్వాత, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి మీ ఆఫీసులన్నీ సోదాలు చేసిన తర్వాత ఈ ములకల చెరువు మద్యం వల్ల ఇంతమంది చచ్చిపోతున్నారని చెప్పే ఒక బేతాళ కథని ఈ జగన్మోహన్ రెడ్డి తయారు చేసి వదులుతున్నాడు. వివేక హత్య కేసుగా దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఆ తర్వాత ఎన్నో సవాళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం మనం చూసాం సార్. ఈ 15 నెలల కాలంలోని ఇప్పుడు మళ్ళీ నకిలీ మద్యం కేసులో ఇప్పుడు కూడా సవాల రాజకీయమే చేస్తున్నారు. నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించడం జరిగింది దీనిపైన. అంటే ఇప్పుడు ప్రజల నుంచి కూడా ఏంటి, కేవలం నోటీసులే కాదు, ఇలాంటి వాళ్ళపై కఠినమైన యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని డిమాండ్ వినిపిస్తోంది. మరి కేవలం ఈ నోటీసులకి ఈ రకమైన ప్రచారం మనం చూస్తున్నాం. ఏం చెప్తాం? అంతకు ముందర కూడా ఇది మొదటిసారి కాదు, అంతకు ముందర కూడా చాలాసార్లు గవర్నమెంట్ ఏదైనా మామూలుగా ఏదైనా న్యూస్ పేపరు ఒక వార్త రాసినప్పుడు ఇది కరెక్ట్ కాదు అని ప్రభుత్వం కానీ సంబంధిత సంస్థలు కానీ భావించినప్పుడు రిజైండర్ ఇస్తాయి. ఆ రిజైండర్ వేయాలి. ఆ రిజైండర్ని వార్తా పేపర్లు పబ్లిష్ చేయాలి. ఇది రెగ్యులర్ ప్రాసెస్. అట్లా పబ్లిష్ చేయకపోతే నోటీస్ ఇస్తారు. నువ్వేం చేస్తున్నావు అంటే, ఈ సాక్షి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓ తప్పుడు వార్త రాస్తారు, ఆ వార్తని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసిన తర్వాత సాక్షి ఛానల్లో డిబేట్ పెడతారు. సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేర్ని నాణ్యం, లేకపోతే అక్కడెక్కడో చెన్నైలో ఉంటుంది కదా ఆర్కే రోజానో, వీళ్ళు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. అంటే నువ్వే తింటావు, నువ్వే కక్కుతావు, మళ్ళీ నువ్వే తింటావు. అంత గలీజు ప్రచారాన్ని వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రచారం చేసినప్పుడు ప్రభుత్వం రిజైండర్ ఇస్తే వెయ్యాలన్న కనీస బాధ్యత కూడా మర్చిపోయిన ఈ జర్నలిస్టులు, సాక్షి జర్నలిస్టులకి మరి నోటీసులు ఇవ్వకుండా ఏం చేయాలో మీరు చెప్పండి. ప్రభుత్వం అదే పని చేస్తున్నది. అందుకని సాక్షి జర్నలిస్టులు, సాక్షిలో జర్నలిస్టులు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే పార్టీ వర్కర్లు కాకుండా నిజంగా జర్నలిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళు దీని విషయం మీద ఆలోచించాలి. యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాడిని, మర్డర్ కేసులో చచ్చిపోయిన వాడిని, వాళ్ళను కూడా తీసుకొచ్చి నకిలీ మద్యం కేసులో చచ్చిపోయాడని చెప్పి రాయటం కరెక్టా? ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.